ఈ కామెడీ ఒకసారి చూడండి. ఎందుకు వచ్చావా? నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చా. నిన్ను ఎక్కడి నుంచి వచ్చావు? వెళ్ళవా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వెళ్ళవా? వెళ్ళకపోతే ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి. రామా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేసి నీ మొగుడు ఎప్పుడనగా పెడతాడు. పొద్దున 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, సాయంకాలం 8 గంటలకు ఇంటికి వస్తాడు. అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేమిద్దరం కబుర్లు చెప్పు. నేను ఎవరితోనూ చెప్పను, భయపడకో. తలుపుతి. మానవ సేవే మాధవ సేవ. నిజంగా జరిగాయండి. లోపలేం లేదు, డొల్లా. మనందరికి స్థలం పరలోకంలో ఉంది, తెలుసా మీకు ఈ విషయం? భగవంతుడా. కానీ దాన్ని మనం కొనుక్కోవాలి వెలపెట్టి. ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. తూ మీ బతుకులు చెడా, ఇయో బతుకులా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు. ఈ రోజు వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడో తెలియదు, కానీ త్వరగా వస్తాడు. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళంతా పరలోకంలో వెళ్ళా. నరకం కూడా ఇంకా ఓపెన్ చేయాల, పరలోకం కూడా ఓపెన్ చేయాల. చూడండి 143 అని మమ్మీ ఇలా చదవగానే నాకు మరలా దేవుడు నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడని నాకు అనిపించింది. హల్లెలూయా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఏమి మాట్లాడలేవు. I bring in the name of Jesus. యేసు నామములో నోరు తెరబడును గాక, తెరబడును గాక. వదులు వదలమంటే ముక్కులనే వదలమని చెప్పింది. వదిలేస్తే ఇక్కడ కాదు కాదు బాబు. సిగ్గు లేకుండా తూ మీ బతుకులు చెడా, ఇయో బతుకులా. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు నీ ఊరు? మాట్లాడుతున్నావు ఇప్పుడు? రాదు. కానీ దేవుడు ఈ రోజున ఆ వ్యక్తికి దేవుడు స్వరమిచ్చి మాట్లాడించాడు. రేపు మీరు మీటింగ్కి వచ్చేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకోండి. నేను మీ నీళ్ళ బాటిల్ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఎంత కృపావరం ఇచ్చాడంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చే కృపావరం ఇచ్చాడు. రేపు మీ నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయి. నీ మొగానికి పెప్సీ కావాలా? పెప్సీ పెద్ద పవర్ స్టార్, ఇదిగో ఫుల్ పెప్సీ. మడ్డగుడు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. గణపతి శాస్త్రి గారు మాటి మాటికి నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అలగటం, నువ్వే నీ బిడ్డకే తెచ్చుకున్నావు నాకు తీసుకురాలేదని అత్త మీద అలగటం, వీళ్ళ మీద వాళ్ళ మీద అలగటం మానేసి దేవుని మీద అనుకో. నువ్వు దేవునికి కలర్ కూడా చెప్పు, అదే కలర్ నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఆయన. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నాడు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి. హల్లెలూయా.